నా ఛానల్లో తరచూ సర్వా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఏ ప్రాజెక్ట్ చేసినా ఆ ప్రాజెక్ట్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వీళ్ళు డెలివరీ చేసే క్వాలిటీ అలాంటిది. ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న ఈ ఫ్లాట్ ఏ అపార్ట్మెంట్లో ఉందో ఆ అపార్ట్మెంట్ని కంపెనీయే కట్టింది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఫ్లాట్ డీటెయిల్స్ తెలుసుకుందామా? 1625 SFT ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్. ఈ ఫ్లాట్ని ఒక కస్టమర్ తన కోసం కొనుక్కొని చాలా డబ్బులు పెట్టి ఇంటీరియర్ చేయించుకొని ₹1,00,000 పైన పెట్టి రిక్లైనర్ సోఫాలు కూడా తెచ్చుకున్నారు. కానీ లాస్ట్కి అతనికి ఎందుకో మనసు విల్లా వైపు మారింది. అందుకని ఈ ఫ్లాట్ అమ్మేద్దామని చూస్తున్నారు. అది కూడా నో లాస్ అండ్ నో ప్రాఫిట్కి. అంటే ఎంత కొనుక్కున్నారో, ఇంటీరియర్కి ఎంత ఖర్చు అయిందో అంతే కడితే చాలు అని చెప్తున్నారు. టీవీ యూనిట్ దగ్గర, సీలింగ్స్ దగ్గర ఎక్కడెక్కడ వుడ్ ఉందో అదంతా వుడ్ వర్క్ జాగ్రత్తగా చేపించి పాలిషింగ్ కూడా చేపించారు. కిచెన్ దగ్గర బిల్డర్ ఇచ్చిన గ్రానైట్స్ కాకుండా కస్టమ్ మేడ్ వైట్ స్టోన్స్ కూడా పెట్టారు. ఒకటి టీవీ యూనిట్ దగ్గర, ఇంకోటి బార్ కౌంటర్ దగ్గర. వాళ్ళు ఉందామని వాళ్ళ కోసం ఎంత క్వాలిటీగా కట్టుకున్నారో, కానీ ఇలాంటి డీల్ మీకు దొరుకుతుందంటే చాలా ఆనందపడాలి. ఈ ఫ్లాట్ లో ఇంచ్ బై ఇంచ్ ప్రీమియం ఫీల్ వస్తుంది. అలాంటి ప్రీమియం ప్రొడక్ట్స్ లో ఇప్పుడు ఇంకో ప్రోడక్ట్ చూపిస్తాను. అదే ఈ అందమైన గోల్డెన్ సింక్. దగ్గరగా దీనికి 16,000 ఖర్చు అయిందని చెప్తున్నారు ఓనరు. బిల్స్ కూడా ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ కి బిల్ ఉంటుంది అతని దగ్గర. ఆ బిల్స్ అన్ని చూసే మీరు ఓనర్ తో ప్రైస్ నెగోషియేట్ చేసి కొనుక్కోండి ఫ్లాట్ ని. ఇందాక మీరు చూసారు కదా బార్ కౌంటర్, ఆ గోల్డెన్ సింక్ ఆపోజిట్ లోనే ఉంటుంది. అది మీ డైనింగ్ ఏరియా. ఇప్పుడు టీవీ యూనిట్ కి వస్తే, టీవీ యూనిట్ దగ్గర ఇంకా బార్ కౌంటర్ దగ్గర వైట్ కస్టమ్ మేడ్ స్టోన్ ఉందని తెలుసు. పెద్ద టీవీలు కూడా సపోర్ట్ చేయగలిగేంత కెపాసిటీ ఉన్న టీవీ యూనిట్ ని డిజైన్ చేశారు అక్కడ. మాకు ఇంకా పెద్ద టీవీ కావాలంటే పైన ప్రొజెక్టర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే డైనింగ్ రూమ్ వైపు లాస్ట్ లో బాల్కనీ దగ్గర కిందకి డ్రా చేసుకోవడానికి మనం అక్కడ ఒక పెద్ద స్క్రీన్ పెట్టుకోవచ్చు. 10x10 స్క్రీన్. ఏంటి ఈ ఫ్లాట్ లో విండోస్ ఏం కనబట్లేదు అనుకుంటున్నారా? ప్రతి రూమ్ కి విండోస్ ఉన్నాయండి. కానీ విండోస్ కడ్డగా బ్లైండ్స్ ఉన్నాయి. అవి కూడా కస్టమ్ డిజైన్డ్ బ్లైండ్స్ అవి. ఇప్పుడు మీరు చూస్తున్నది సౌత్ వెస్ట్ లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అంటేనే జనరల్ గా వాస్తు ప్రాబ్లమ్స్ ఏమీ కనబడవు. ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటే. దీనికి సిద్ధాంత్ గారు ఇచ్చిన వాస్తు మ్యాప్ కూడా ఉంది. మీకు ఈ బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రన్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి. మేము అన్ని డీటెయిల్స్ వాట్సాప్ చేస్తాం, అలాంగ్ విత్ వాస్తు మ్యాప్స్ ఆల్సో. సర్వా కన్స్ట్రక్షన్స్ చాలా మంచి క్వాలిటీ టైల్స్ ఇస్తుంది. కానీ కస్టమర్ కొనుక్కునేటప్పుడు ఫ్లాట్ ని అంతకన్నా మంచి టైల్స్ వేసుకుంటాను, నాకు ఈ టైల్స్ వద్దని చెప్పేసి ఇంకా మంచి టైల్స్ వేసుకున్నారు. అవే మీరు ఇప్పుడు చూస్తున్నారు. బాత్రూమ్ అండ్ ఎవ్రీవేర్ ఇన్ ద ఫ్లాట్. హైండ్వేర్ అనే బ్రాండ్ తెలుసు కదా మీకు. ఇక్కడ చూస్తున్న ఫిట్టింగ్స్ అన్ని హైండ్వేర్ యొక్క ఇటాలియన్ కలెక్షన్ ఫిట్టింగ్స్ ఇవి. మీరు చాలా ఫ్లాట్స్ లో అబ్జర్వ్ చేసుంటారు. బాల్కనీస్ చాలా ఇరుగ్గా ఉంటాయి. బట్ వీ డోంట్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ హియర్. బాల్కనీస్ ఆర్ వెరీ వైడ్. అమ్యూనిటీస్ విషయానికి వస్తే CCTV క్యామ్స్, 1 కార్ పార్కింగ్, 2 బైక్ పార్కింగ్ అండ్ ఏ లిఫ్ట్. వైరింగ్ వచ్చేసి మొత్తం 720 వైరింగే. అండ్ ఎక్కడ కూడా మీకు ఏసీ వెంట్స్ అండ్ ఏసీ వైర్స్ కనబడవు. అలా డిజైన్ చేశారు ఇంటీరియర్ లోని. 1625 SFT లో పెద్ద హాల్ ఉంది, పెద్ద మాస్టర్ బెడ్రూమ్ ఉంది అండ్ పెద్ద కిచెన్ కూడా ఉంటుంది. మీకు కిచెన్ కి ఈశాన్యం దిక్కు వైపు, ఇంకా టోటల్ ఫ్లాట్ కి ఆగ్నేయం దిక్కు వైపు మనకి పూజా గది వస్తుంది. ఇందులో కూడా వాస్తు ప్రాబ్లం ఏం కనిపించట్లేదు నాకు. నెక్స్ట్ పూజా రూమ్ కూడా కస్టమ్ మేడే. ఇప్పుడు చూపెట్టలేకపోయాను ఆ గ్రనైట్ ని. తర్వాత వీడియోలోని కిచెన్ గ్రనైట్, పూజా గ్రనైట్, కిచెన్ టైల్స్ అండ్ కింద ఉండే టైల్స్ ని అన్నింటినీ ఒకేసారి చూపిస్తాను. అండ్ ఇదిగోండి ఆగ్నేయం దిక్కులో అద్భుతమైన కిచెన్ లో తిరగడానికి ఎంత ఎక్కువ స్పేస్ ఉందో అలాగే ఆ స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఇంటీరియర్ డిజైనింగ్ తో చాలా కబోర్డ్స్ ని పెట్టారు. ఆఖరికి చిమ్నీ కూడా పెట్టేశారు. విచ్ కాస్ట్ అరౌండ్ ఐ థింక్ 18,000 ఆర్ సంథింగ్ ఆర్ మోర్. ఆడవాళ్ళకి ఐడియా ఉంటుంది చిమ్నీస్ లో ఎలికా బ్రాండ్ అంటే ఎలా ఉంటుందో. బాగా డబ్బులు పెట్టి ఒక పెద్ద ఫ్లాట్ ని కొనుక్కొని చాలా కష్టపడి డీటెయిల్ బై డీటెయిల్ ఇంటీరియర్ చేపించుకున్నాక ఫ్లాట్ ని వదిలి వెళ్ళాలంటే మనసు అస్సలు ఒప్పుకోదండి. ఇది ఒక రీసేల్ ఫ్లాట్ కాదు. ఓనర్ ఒక్కరోజు కూడా ఈ ఫ్లాట్ లో నివసించలేదు. స్పెసిఫిక్ గా ఒక క్వాలిటీ చూసి ఇంటీరియర్ డిజైనింగ్ క్వాలిటీ మొత్తాన్ని ఎస్టిమేట్ చేయొచ్చా అంటే, ఈ ర్యాక్స్ అండ్ కబోర్డ్స్ చూస్తున్నారు కదా ఎంత స్మూత్ గా క్లోజ్ అవుతున్నాయో, ఇదే ఆ ఫీచర్ క్వాలిటీ ఇంటీరియర్ డిజైన్ ని ఐడెంటిఫై చేయడానికి. ఒక్క ఇంటీరియర్ క్వాలిటీ అయినా ఇప్పుడు మనకి లుక్స్ కూడా బాగుండాలి కదా. లుక్స్ బాగుండాలంటే హై ప్రీమియం ఇంటీరియర్ డిజైనింగ్ లో ఏం పెడతారో తెలుసా? అదే స్ట్రిప్ లైటింగ్. ఇట్స్ వెరీ కాస్ట్లీ అండ్ ఇట్ పోర్ట్రేట్స్ ఓన్లీ ప్రీమియంనెస్.
అలాంటి స్ట్రిప్ లైటింగ్ మీరు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సేఫ్టీ పర్పసెస్ కూడా ఓనర్ చాలా కేర్ తీసుకున్నారు. ప్రతి దగ్గర స్టీల్ గ్రిల్స్ ఆర్ ఐరన్ గ్రిల్స్ ఏదో ఒకటి ఉంటాయి. అండ్ యూటిలిటీ బాల్కనీలో కూడా ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి. ఎవరైనా ఇన్ని ఐరన్ గ్రిల్స్ కానీ స్టీల్ గ్రిల్స్ కానీ పెట్టుకునేది వాళ్ళు ఉండడానికే. వేరే వాళ్ళకి అమ్మేటట్టు అయితే ఇలాంటివి ఏం పెట్టకుండా నార్మల్ ఇంటీరియర్ చేసేసి పాలిష్లు గీలిష్లు అవన్నీ పెట్టేసి అమ్మేస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన కోసం మనం ఇల్లు కట్టుకుంటే తప్ప ఇలాంటివి ఇంట్లో పెట్టుకోము. ప్రతి దగ్గర ఒకే రకమైన రాయి కాకుండా ఇప్పుడు పూజా గది వైట్ కలర్ లో ఉంది కాబట్టి దానికి సెట్ అయ్యే వైట్ కలర్ గ్రానైట్ నే పెట్టారు. దాని తర్వాత కిచెన్ గ్రానైట్ లో బ్లాక్ కలర్ పెట్టారు. బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కాంబినేషన్. ఆ గోల్డెన్ కలర్ లైట్స్ లో మన బ్లాక్ గ్రానైట్ ఎలా మిలమిలా మెరిసిపోతుందో చూడండి. కిచెన్ దగ్గర తప్ప ఇంకెక్కడ బ్లాక్ స్టోన్స్ ఆర్ టైల్స్ కనబడవు. ఎందుకంటే కిచెన్ కౌంటర్ లో మనకి వంట చేసేటప్పుడు మరకలు ఎక్కువ పడతాయి. సో బ్లాక్ కలర్ ఉంటుంది. ఇంకెక్కడ బ్లాక్ ఉండదు. వెంటిలేషన్ కి పర్ఫెక్ట్. వచ్చిన లైట్ వచ్చినట్టు రూమ్ అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, బాల్కనీ, మాస్టర్ బెడ్రూమ్, పూజ, కిచెన్ ఇప్పుడు వరకు చూసాం. ఇక నెక్స్ట్ మనం చూడబోయేది ఈ కామన్ టాయిలెట్ అండ్ 2 బెడ్రూమ్స్, 1 గెస్ట్ బెడ్రూమ్ అండ్ 1 చిల్డ్రన్స్ బెడ్రూమ్. మీ కళ్ళకు కనిపిస్తున్నాయి. నేనేవి చెప్పాల్సిన అవసరం లేదు. బ్రాండ్ పేర్లు అన్నీ మీకు కనిపిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ బ్రాండ్లు వాడేశారు. ఎవ్రీథింగ్ ఈస్ కస్టమ్ మేడ్ హియర్. ఈ బాత్రూమ్ తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. దాని తర్వాత గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. ఈ రెండింటిని చూడండి. నేను లొకేషన్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. లొకేషన్ వచ్చేసి ఏఎస్ రావు నగర్ లో రిలయన్స్ ట్రెండ్స్ వెనక మెయిన్ రోడ్ కి ఓన్లీ 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి పట్టుమని 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఏఎస్ రావు నగర్ లో లేని డెవలప్మెంట్ లేదు. ప్రైస్ వచ్చేసి 1,30,00,000 ప్లస్ 4 lakhs ఎమ్యూనిటీస్. ఒక 1625 SFT ఈస్ట్ ఫేసింగ్ హై క్వాలిటీ కన్స్ట్రక్టెడ్ ఫ్లాట్ కి అందులో ప్రీమియం ఇంటీరియర్ పెట్టాక ప్లస్ UDS 47 స్క్వేర్ యార్డ్స్ అంటే అక్షరాల 47 lakhs. ఎందుకంటే ఇది రోడ్ కి 100 మీటర్స్ దూరంలోనే ఉంది. సో ఓనర్ కోట్ చేసిన ప్రైస్ అయితే నాకైతే రీజనబుల్ గానే ఉంది. అండ్ ఇట్ ఈస్ స్లైట్లీ నెగోషియబుల్ ఆల్సో. ఇలాంటి మరిన్ని ప్రీమియం ఫ్లాట్స్ చూడాలి అనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసేయండి.